హాయ్ అండి. అందరికీ నమస్కారం అండి. ఫ్రెండ్స్, మనకి ఇప్పుడిప్పుడే మరొక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. అది కూడా ఏపీ వాలంటీర్ల సేవల్లో మార్పులు, ప్రభుత్వం తాజా నిర్ణయం అంటూ ఇప్పుడే మనకు ఒక లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి ఏపీ వాలంటీర్లకు సంబంధించి. ఇక దీనికి సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి. వీడియో మాత్రం ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్. అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది. ఇక ముఖ్యంగా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్. లేట్ చేయకుండా వివరాల్లోకి తెలిపోదాము. ఇక ఏపీలో వాలంటీర్ల కొనసాగింపుపై చర్చ కొనసాగుతుంది. కొత్త ప్రభుత్వం వాలంటీర్లను పక్కన పెట్టి సచివాలయ సిబ్బందితో పెన్షన్ల పంపిణీ చేసింది. వాలంటీర్ల సేవ కొనసాగింపు పైన సందిగ్ధత కొనసాగుతుంది. ఇక వాలంటీర్ల సేవలను ఏ విధంగా వినియోగించుకోవాలనే దానిపై కసరత్తు మొదలైంది. ఇక వాలంటీర్ల కొనసాగింపుపై సానుకూలత ఉన్న వారి పనితీరులో అనేక మార్పులు తేవాలన్న అభిప్రాయం వ్యక్తమవుతుంది. కొత్త ప్రతిపాదనలు తెర మీదకు వస్తున్నాయి. ఇక వైసీపీ ప్రభుత్వం హయాంలో వాలంటీర్ల సేవలు మొదలయ్యాయి. ప్రభుత్వ పథకాల అమల్లో వాలంటీర్లు కీలకంగా వ్యవహరించారు. ఎన్నికల సమయంలో వాలంటీర్ల సేవలపైన వివాదం మొదలైంది. వాలంటీర్ల గురించి రాజకీయంగా పెద్ద ఎత్తున విమర్శలు కూడా వచ్చాయి. ఎన్నికల సంఘం పెన్షన్ల పంపిణీ నుంచి వాలంటీర్లను తప్పించారు. ఆ తర్వాత తాము అధికారంలోకి వస్తే వాలంటీర్లను కొనసాగించడంతో పాటుగా 10,000 రూపాయల గౌరవ వేతనం ఇస్తామని చంద్రబాబు నాయుడు హామీ ఇచ్చారు. ఇక ఇప్పుడు తొలి నెల పెన్షన్ల పంపిణీలోనూ వాలంటీర్లను తప్పించారు. దీంతో వాలంటీర్ల సేవల కొనసాగింపు పైన ప్రభుత్వం నిర్ణయం ఏంటనేది కీలకంగా మారుతుంది. ఇక ఈ సమయంలో ప్రభుత్వం కీలక ప్రతిపాదనలు తెర మీదకైతే తెస్తుంది. వాలంటీర్ల ఉద్యోగాన్ని నిర్దిష్ట కాలానికి పరిమితం చేయాలనే ఆలోచనలో ఉందని సమాచారం. ఇక వాలంటీర్ల కొనసాగింపుపై సానుకూలత ఉన్న వారి పనితీరులో అనేక మార్పులు తేవాలన్న అభిప్రాయం వ్యక్తమవుతుంది. ఇక 3 ఏళ్లకు మించి వాలంటీర్లను కొనసాగించరాదని, ప్రతి 3 ఏళ్లకు కొత్త వారిని నియమించాలని ప్రతిపాదన వచ్చింది. ఈ కాలంలోనే ఏదో ఒక వృత్తిపరమైన శిక్షణ ఇచ్చి ఇతర ఉద్యోగాలు సంపాదించుకునే మార్గం చూపించాలనే ప్రతిపాదన పైన పరిశీలన జరుగుతుంది. ఇక వాలంటీర్ల వ్యవస్థలో తీసుకురానున్న మార్పు చేర్పులపై ప్రజల నుంచి వచ్చే సలహాలు, సూచనలు పరిశీలించి తుది నిర్ణయానికి రావాలని యోచిస్తున్నట్లు సమాచారం. ఇక వాలంటీర్ల పేరు మార్చి గ్రామ సేవకుగా మార్చాలనే అంశంపైన తుది నిర్ణయం తీసుకోనున్నారు. ఇకపై వారిని స్థానిక సంస్థల పరిధిలోకి తీసుకువచ్చి ఆ పనులు అప్పగించాలని భావిస్తున్నారు. ఇక పథకాల కింద లబ్ధిదారులకు చేసే డబ్బు పంపిణీతో వాలంటీర్లకు సంబంధం లేకుండా చేయాలనే ఆలోచన చేస్తున్నట్లు తెలుస్తుంది. వాలంటీర్ల వేతనం 10,000కు పెంచుతామని టీడీపీ ఇచ్చిన హామీ మేరకు ప్రకారం వీరికి వేతనం పెంచే ప్రతిపాదన పరిశీలనలో ఉంది. ఇక 50 ఏళ్లకు ఒక వాలంటీర్ ఉండగా ఇకపై ప్రతి 100 ఏళ్ల బాధ్యతలు ఒక్కరికి అప్పగించే అవకాశం కనిపిస్తుంది. త్వరలోనే ప్రభుత్వం వాలంటీర్ల సేవలపైన విధి విధానాలు అధికారికంగా ఖరారు చేయనుంది.